ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీకు, మీ కుటుంబాలకును నిండు మనసుతో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మంచిది. పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథం 57వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుతున్నాం. మీలో కృతజ్ఞతా బుద్ధిని పుట్టించి దురాశలకును సమీపస్థులుగాను దూరస్థులకు సమీపస్థులుగాను సమాధానమని చెప్పుచున్న నేను వారిని స్వస్థపరిచెదను, యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ వాక్యము చెబుతున్న మాటల్లో వారిలో కృతజ్ఞత బుద్ధిని పుట్టించెదను. ఈరోజు చాలామంది జీవితంలో ఏది కొదువుగా ఉందంటే దేవుడి సన్నిధిలో కృతజ్ఞత లేని వారుగా ఉన్నారండి. సంఘానికి వచ్చేవాళ్ళు, సేవకుల మధ్యలో ఒకప్పుడు ప్రభు సన్నిధిలో మా కొరకు ఎంతో ప్రార్థన చేశారు సేవకులు. ఈ సంఘములో దేవుడు ద్వారా నేను ఎన్నో మేలు పొందుకున్నానని కొంతమందికి కృతజ్ఞత లేని బుద్ధి కలిగిన వారు కూడా లేకపోలేదు. ఇంకా కొంతమంది నీ తోటి స్నేహితులకు, నీ తోటి బంధువర్గాలకు వారు నీ ద్వారా పొందుకున్న మేలులు లేదా నీవు వాళ్ళ ద్వారా పొందుకున్న మేలులు కొంతమందికి ఏమి ఉండదు అని అంటే కృతజ్ఞత లేని బుద్ధి. కారణం ఏమై ఉన్నదంటే వాళ్ళు అవసరమైనప్పుడు ఎంతగానో పొగుడుతారు, వాళ్ళ అవసరం తీరిపోయిన తర్వాత నిన్ను అక్కరలో కూడా కనీసం ఊహల్లో కూడా ఆలోచన చేయరు. ఇది లోకపు తీరు. ఇటువంటి సందర్భములో యేసు ప్రభువుని వెంబడిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా విశ్వాసివే కావచ్చు, సంఘాన్ని నడిపించేటువంటి కాపరే కావచ్చు, ఇక్కడ వాక్యం చెప్తున్న మాట, వారిలో కృతజ్ఞతా బుద్ధిని నేను కలుగు చేస్తాను. కృతజ్ఞతా బుద్ధి కలిగి ఉండాలి. ఎందుకంటే యేసు ప్రభువారు మరి ఆ ప్రాంతమునకు వచ్చినప్పుడు కొందరు ప్రభు నొద్దకు వచ్చారు. ప్రభు నొద్దకు వచ్చి యేసయ్యను అడుగుతున్నారు, ఈ 10 మంది కుష్ఠరోగులు మీకు ఇష్టమైతే మమ్మల్ని శుద్ధినిగా చెయ్యండి అని ఆయన అడిగినప్పుడు వాక్యం చెప్తున్న మాట, ఆయన వారిని చూసి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకోమని వారితో చెప్పాను. వారు వెలుచూ ఉండగానే శుద్ధులైపోయారు. వాస్తవానికి ఊరు వెలుపట ఉండవలసినటువంటి వారు, ఊరు బయట ఉండవలసిన వారు, ఊరు లోపల సమాజ మందిరంలో యాజకునికి కనపరుచుకోమన్నప్పుడు ప్రభు చెప్పిన మాట విశ్వాసంతో వెళుతున్నారండి. మందిరంలోనికి కూడా వెళ్ళలేదు. వాళ్ళు త్రోవ మధ్యలో ఉండగానే వాళ్ళకి స్వస్థత కలిగి శుద్ధులైనట్లుగా రాయబడి ఉంది. వాక్యం చెబుతున్నటువంటి విషయంలో తిరిగి మరల ప్రభు నొద్దకు వచ్చి 13వ వచనంలో మనము గమనించినట్లయితే 16వ వచనంలో 17వ అధ్యాయం 16వ వచనంలో గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన పాదముల ఎదుట సాగిలపడి వాడు సమరయుడుగా దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఒక వ్యక్తి వచ్చాడు. చూడండి, ఇక్కడ మీరు గమనించాలి. వాస్తవానికి వెళ్ళింది 10 మంది, శుద్ధులైంది 10 మంది, కానీ వచ్చింది మాత్రం ఒక్కడే. ప్రభు అంటాడు, ఇంకా 90 ఎక్కడ? వాళ్ళండి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారండి. రోగిగా ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్నవారే దగ్గరికి రానివ్వాల. రోగిగా ఉన్నప్పుడు కనీసం వాళ్ళని వచ్చి పట్టించుకునే వాళ్ళు లేడు.
రోగిగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు నొద్దకు వచ్చారు. యేసుక్రీస్తు వారికి చెప్పిన విశ్వాసాన్ని బట్టి, చెప్పిన మాటను బట్టి వారు వెళుతూ ఉండగానే ప్రభు వారిలో ఉన్న విశ్వాసాన్ని చూసి 10 మందిని శుద్ధి చేశాడు. కానీ 90 లేరండి, ఒక్కడు మాత్రమే ఉన్నాడు. ఈరోజు చాలా జాగ్రత్తగా గమనించాలి. యేసయ్య ద్వారా ఎన్నో మేలు పొందుకున్నావు గత సంవత్సరంలో. యేసయ్య ద్వారా ఎన్నో కార్యాలు చూడొచ్చు, కానీ కృతజ్ఞత బుద్ధి కలిగిన వారై ఉన్నారు. కృతజ్ఞత లేనివాడు మరొక కార్యం చూడలేడు. ఒకటి, దేవుడు చేసిన కృతజ్ఞతను మర్చిపోవద్దు. 2, నీ తోటి సహోదరులు చేసిన కృతజ్ఞతను మర్చిపోవద్దు. నీ బంధువులు చేసిన కృతజ్ఞతను మర్చిపోవద్దు. సంఘములో సేవకుల ద్వారా పొందుకున్న కృతజ్ఞతలు మర్చిపోవద్దు. కృతజ్ఞత కలిగి, కృతజ్ఞత బుద్ధి కలిగి నువ్వు జీవించాలి. దేవుడు వాక్యం చెప్తున్నమాట. కొలసి సంఘముతో 13వ అధ్యాయము 3వ అధ్యాయం 15వ వచనం చూస్తున్నాం. 3వ అధ్యాయం 15వ వచనంలో, క్రీస్తు అనుగ్రహించిన సమాధానం మీ హృదయములో ఏలుచు ఉండనీయుడి. ఇది కొరకే మీరు మీరు ఏక శరీరముగాను పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండండి. చివరి మాట ప్రాముఖ్యం. మీరు కృతజ్ఞులై ఉండండి. కృతజ్ఞతా భావం కలిగి ఉండాలి. ప్రభు చేసిన మేలులు ఏది కూడా మనము విడిచిపెట్టకూడదు. ఆయన సన్నిధిలో కృతజ్ఞత కలిగి ఉండాలి. వాక్యం చెప్తున్న మాటలు, ఇదిగో కృతజ్ఞత బుద్ధి కలిగి, ఇదిగో దేవుని వాక్యం చెప్తున్నటువంటి విషయంలో మరియు మీరు కృతజ్ఞులై ఉండండి. కృతజ్ఞులై ఉండండి. ఖచ్చితంగా అప్పుడు వారు కృతజ్ఞత కలిగి ఉన్నట్లయితే మరింత వాటి మీద దేవుడు నీకు మరి కార్యములు జరిగించటానికి దేవుడు కృప చూపించగలిగిన వాడు. మొదటి సమూయేలు గ్రంథములో 24వ అధ్యాయం 18వ వచనంలో, ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధి వెల్లడి చేసిన గనుక నీవు నాకంటే నీతిమంతుడివి అని సౌలు దావీదుతో చెప్తున్నాడు. దావీదులో ఉన్నటువంటి ఏ బుద్ధి అంట? ఉపకారపు బుద్ధి. ఒకటి, కృతజ్ఞత బుద్ధి కలిగి ఉండాలి. 2వది, ఎదటి వారికి ఉపకారం చేసే బుద్ధి ఉండాలి. ఉపకారం చేసే బుద్ధి. ఈరోజు చాలా ఉపకారాలు పొందుకుంటారు, పక్కకి వెళ్ళిపోయి వాడిని ఎన్ని మాటలు అంటారు. కనిపించే కొన్ని, కనపడిన కొన్ని. చాలా జాగ్రత్త. ప్రభువుని నమ్ముకున్నటువంటి వారి జీవితాల్లో ఇటువంటి ఉపకారపు బుద్ధి లేకపోతే, అపకారపు బుద్ధి ఉన్నట్టే దాన్ని సరిచేసుకో. సౌలులో ఉన్నది వాస్తవానికి అపకారపు బుద్ధి. దావీదు ఎన్నో విధాలుగా కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు దావీదును అక్కడ నిలబెట్టి అంతటి గొలియాతును కొట్టడమే కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రతి పనిని కూడా నమ్మకంగా చేసినటువంటి సుబుద్ధి కలిగినటువంటి వాడు దావీదు. కానీ అక్కడ మనం చూస్తే ఇన్ని అపకారాలు తలపెట్టిన దావీదు జీవితంలో ఉన్నదేంటో తెలుసా? ఉపకారపు బుద్ధి. ఈరోజు ప్రభువుని వెంబడిస్తున్నావు అని చెప్పుకుంటాం కాదు, నీ వలన అనేక మందికి ఉపకారముగా ఉన్నావా? నీవే అనేక మందికి అపకారము తలపెడుతున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇంకను మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 145వ కీర్తన 9వ వచనములో, యెహోవా అందరికీ ఉపకారి అయి ఆయన కనికరము, ఆయన సమస్త కార్యములు మీ మీదనున్నవి అని చెప్తున్నాడు. యెహోవా అందరికీ ఉపకారి అయి ఉన్నాడు. ఆయన ఏ విషయంలో కూడా ఆయన అపకారము తలపెట్టలేదు. ఆయన అందరి ఎడల ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి లేఖనాలు సెలవిస్తున్నటువంటి మాటల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉపకారపు బుద్ధి కావాలి. యెహోవా మన ప్రభు అయిన యేసుక్రీస్తు అందరికీ ఉపకారి అయి ఉన్నాడు. అందరి ఎడల ఆయన సన్నిధి తోడుగా ఉంచి, ఆయన కార్యములు సఫలపరుస్తూ, ఆయన కృపలో నిన్ను స్థిరపరుస్తూ, ఆయన మేలుల చేత నిన్ను నడిపిస్తున్నటువంటి సర్వశక్తి కలిగిన దేవుని సన్నిధిలో ఆయన ఏమై ఉన్నారంటే, లేఖనాలు తెలియచేస్తున్నటువంటి మాట, ఆయన నీకు ప్రతి విషయములో ఆయన ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి వాక్యం ఇక్కడ తెలియచేస్తున్నటువంటి మాటల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని సన్నిధిలో ఉపకారిగా ఉన్నావా, అపకారముగా నీవు ఉన్నావో ఒక్కసారి
నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని పరిశుద్ధ గ్రంథము చెబుతున్నటువంటి మాటల్లో, కీర్తన గ్రంథములో 50వ కీర్తనలో మనము 4-5 వచనాల్లో మనం చదివితే, ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకే బలులు చేత నీతో నిబంధన చేసుకొని నా భక్తులను నా యొద్దకు సమకూర్చి, ఇదిగో మీద ఆకాశమును భూమి మీద ఇదిగో ఉన్నటువంటి వారిని పిలుచుచున్నాడని చెప్తున్నటువంటి మాట. కారణం ఇక్కడ మొదటి వచనంలో మనం గమనించి 4వ వచనము, 5వ వచనంలో, 6వ వచనంలోకి వచ్చేసరికి దేవుడు తన న్యాయకర్త అయి ఉన్నాడు. ఆకాశము ఆయన నీతిని తెలియచేస్తున్నది. ఆకాశము తనకి నీతిని తెలియచేస్తున్నది. ఎందుకంటే ప్రభు చేసినటువంటి నీతి కార్యములు, ఉపకారము దేవుడు మనకి ఉపకారి అయి ఉన్నాడు. ఆయన ఎన్నో ఉపకారాలు ప్రభు మన పక్షముగా ఆయన చేసి ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనాలు తెలియజేస్తున్నటువంటి రీతిగా దేవునితో నిబంధన గలవారమై మనం చదువుతున్నటువంటి మాటల్లో చక్కగా బయలుపరచబడిన మాటలు మీరు గమనించాలి. యేసుక్రీస్తునందు విశ్వాసము కలిగి ఉపకార బుద్ధిగా నీవు ఉండాలని వాక్యము తెలియచేస్తూ, ఇదిగో 6వ అధ్యాయములో 9వ వచనంలో యెషయా గ్రంథములో మీరు గమనిస్తే, ఆయన నీవు పోయి ఈ జనులను ఇటునున్న మీరు నిత్యము నిలిచి ఉండినటువంటిగా గ్రహించదురని, నిత్యము చూచుచున్నటువంటిగా తెలుసుకొనండి అనే వాక్యం ఇక్కడ తెలియచేస్తూ, ఇదిగో దేవుని యొక్క సన్నిధిలో అత్యున్నత సింహాసనమందు ఆసీనుడైనటువంటి దేవుని గ్రహించి మీరు అక్కడ మనం చూస్తే ఊజీ అనేటువంటి వ్యక్తి 10వ వచనంలో వారు కన్నులతో చూసి, వారు చెవులతో విని, హృదయములతో గ్రహించక, మనసును మార్చుకొనక, స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వినదై, చెవులు మందమై, ఇదిగో వారి కనులు మోయబడి ఉన్నవని చెబుతున్నాడు. కనులారా చూసి, చెవులారా విని, మనసారా వారు మనసు మార్చుకోలేక, స్వస్థత పొందలేక, వాళ్ళ హృదయములు క్రొవ్వినదై ఉన్నది. కాబట్టి మార్చుకో. నూతన సంవత్సరంలో దేవుని వాక్యం చెప్తున్న మాట, ఒకటి రాయబడినటువంటి మాటల్లో మీరు గమనించినట్లయితే దేవుడు మాటలుగా కృతజ్ఞత బుద్ధి కలిగి ఉండాలి. 2 ఉపకారపు బుద్ధి కలిగి ఉండాలి. ఉపకారపు బుద్ధి కలిగి ఉండాలి. 3వ విషయం, ఒక్క మాట మనం చదువుదాం. మొదటి పేతురు పత్రికలో 13వ అధ్యాయము, మొదటి అధ్యాయం 13వ వచనం, కాబట్టి మనుషులు మనస్సు అనేటువంటిది నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారమైతే, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడినది కృప విషయములో సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉండుటకే దేవుడు వాక్యం ఇక్కడ చెబుతున్న మాట. నీ మనసు అనే నడుమును కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండాలి. ఈరోజు నిబ్బరమైన బుద్ధి అవసరం. పరిస్థితులు అనేకమైనవి ఎదురవచ్చు. నిబ్బరముగా కలిగి ధైర్యముగా ఉండవలసినటువంటి సమయాలు. ఏ విషయంలో అధైర్యపడద్దు. కాబట్టి ఈ వాక్యమును బట్టి నిబ్బరమైన బుద్ధి గలవారై మీరు మెలకువగా ఉండుడి. అపవాదైన సాతాను ఎవరిని మింగుదమని గద్దిస్తూ ఉండగా, ఇదిగో వాడిని ఎదిరించుటకు నిబ్బరమైన బుద్ధి కలిగిన వారై ఉండమని వాక్యం తెలియచేస్తున్నమాట. కాబట్టి మీ మనసు అనే నడుమును కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండండి. అప్పుడు దేవుడిచ్చే కృపయు, ఆయన యందు నిరీక్షణ, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన మెప్పును నువ్వు పొందుకునేటువంటి వ్యక్తిగా నీవు నిలిచి ఉంటావు. కాబట్టి ఒకటి, దేవుడు వాక్యం చెప్తున్న మాట, కృతజ్ఞత బుద్ధి కలిగి ఉండాలి. 2 ఉపకార బుద్ధి కలిగి ఉండాలి. 3 ఇదిగో నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండాలి. అట్టి రీతిగా దేవుడు నిన్ను, నీ కుటుంబాలను, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క సహోదర నీవు చేస్తున్న భక్తి జీవితంలో వీటిని నువ్వు అనుసరించి నడుచుకోగలిగితే దేవుడు నిన్ను అనేకమైన వాటి మీద, అనేకమైన విషయాల్లో దేవుడు నిన్ను తలగా ఉంచుతాడు. ఆయన కృపలో నిన్ను స్థిరపరుస్తాడు. ఆయన యందు నమ్మికుంచు. దేవుడు నీ పక్షముగా ప్రతి ప్రార్థనలన్నీ ఆలకించి ప్రతిఫలము కలుగు చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృపా దయా సంకల్పమును బట్టి
ఇదిగోనైనా మరి ఇప్పటి వరకు మీ కృపతో నింపి పరిశుద్ధాత్మదేవ మీ కార్యముల చేత పరిశుద్ధపరిచి ఇదిగో ఈ వాక్యం విన్న మీ బిడ్డలో కృతజ్ఞతా బుద్ధిని, ఉపకారపు బుద్ధిని, నిబ్బరమైన బుద్ధి గలవారై మీ యందు నిలిచి ఫలించి అభివృద్ధి పొందే నూతన కృపలు స్థిరపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.